మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ముందుగా 33వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక జై భీమ్. నేషనల్ అంతం ఇప్పుడు విందామండి. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక జై భీములు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మరి దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి జరుపుకోవడానికి మరి మేము ఎంతగానో శ్రమించాము. ఆ శ్రమ వృధాగా పోలేదు. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మనకి మీ త్యాగం, మీ సహనం, మీ సాహసం లేకుంటే బొగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలోనే, వసి బొగ్గైపోతుంటిమో. అంబేద్కరా అందుకో వందనమయ్యా. ఇప్పుడు మన రామన్న గారు చక్కటి పాట అంబేద్కర్ కోసం పాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ జై భీములు. భీమ్ గీతం రచన ఉపాసక ప్రి నరసింహమూర్తి మాస్టర్ MA BD గారు, దుగ్దూరు. భీమ్ గీతం. అందుకొనుము వందనములు అంబేద్కరా, అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో. అందుకొనుము వందనములు అంబేద్కరా, మా అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో. నవ సమాజ నిర్మాత సమసమాజ సంవిధాత నవయుగ వైతాళికుడా, నమో నమో నవ బుద్ధుడా. అందుకొనుము వందనములు అంబేద్కరా,
అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో. వేదాలను అధిగమించి బౌద్ధ ధర్మం అందించి జగతికి శాంతిని సాటిన సకల ధర్మ స్వరూపుడ అందుకొనుము వందనములు అంబేద్కరా. మా అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో. మా అఖిల భరత జనుల హృదయ వందనంబులివిగో. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Moksha, speech in English about Dr. B.R. Ambedkar. Please in the dais. Good evening, ladies and gentlemen. My name is Moksha, and I would like to say a short speech on Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar was born on 14th April 1891 in Madhya Pradesh. He is also known as Baba Sahib. He was also known as Baba Sahib. His father's name is Ramaji Molaji Sekpal. His mother's name is Bhima Bai Sekpal. Dr. B.R. Ambedkar was born in a society affected by caste discrimination and social inequality. He became the voice of the oppressed. His journey from being an untouchable to becoming the principal architect of the Indian Constitution is nothing short of inspiring. Dr. B.R. Ambedkar is a great Indian leader. Apart from being a great Indian leader, he is also a visionary who envisioned a society based on social equality, justice, fraternity and equality. He always fought for the equality of untouchables. Dr. B.R. Ambedkar was the first Law Minister of India. He is the first Indian to pursue PhD in economics. He is the father of Indian Constitution. He used education and knowledge to fight against injustice. Dr. B.R. Ambedkar sadly passed away on 6th December 1956. He will be still remembered in our hearts forever. He was awarded the Bharat Ratna in 1990 for his great contributions towards the country, and we will still remember him forever. And I would like to conclude my speech by thanking everyone for giving me this wonderful opportunity, and especially thank mass media team for giving me this wonderful opportunity. Thank you so much. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడువయ్యా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడువయ్యా. నువ్వు ఎగసిపోరు గెరటం కోరావు కొంత సమాజం, రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడువయ్యా.
ప్రముఖుడు ఆర్గనైజేషన్ పిల్పి తన్నేటి గారు, ప్లీజ్ కమ్ ఇన్ ద డయాస్. మస్తాన్ సేవా సమితి ఫౌండేషన్ షేక్ మస్తాన్ గారు. Kuwait Drivers Association Admin Sheikh Garu, please come to the dais. Gulf Dos YouTube channel founder KSP Prakash Garu, please dais. Social activity Erlagedda Chinda Garu, please come to the dais. Social activities Jilal Garu, please come to the dais. Janam Manam Seva Society founder Reddy Basha Garu, come to the dais. Kadapa Pachal founder Sharon Cherry Garu, come to the dais. Muslim Aikya Vedika Kuwait NRA President Sheikh Khalil Garu, come to the dais. SHR Fashion Haider and the team, come to the dais. Ammu Mubarak, please come in the dais. Behad Education Trusted Muhammad Rafi, please come in the dais. AP Young Leaders Organization Foundation Rajampeta Aslam Sheikh, please come in the dais. Ammu Mubarak, please come in the dais. Creative Mass YouTube channel founder Mas Mastan, please come in the dais. మస్తాన్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా అందరికీ సలాం అలైకుం, నమస్కారం, జై భీమ్. అలాగే ఉగాది శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ కూడా. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ గారిని స్మరించుకుందాం రండి అనే ప్రోగ్రాంకు మీరంతా విచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాస్ మీడియా టీమ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జై భీమ్ KW 2024 అనే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఆయనను స్మరించుకోవడం. దేశం కాని దేశంలో, ఈ కువైట్ దేశంలో నా దేశం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనే తపనతో ఊపిరి పోసి మళ్ళీ నిలబెట్టి మీ ముందు ఇలా నిలబెట్టిన ఈ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అన్న మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీ అందరికీ ఒక పిలుపుతో, జై భీమ్ అనే పిలుపుతో మీరంతా వచ్చినారు. మీకు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. ఒక అంబేద్కరిస్టు మాత్రమే అంబేద్కర్ గారిని కొలవాలి, ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలి అంటే ఎస్, ఐ ఆమ్ అంబేద్కరిస్ట్. జై భీమ్ అన్న. ఒక బహుజనుడే ఆయనను కొలవాలి, ఆయన ఫోటో పెట్టుకోవాలి, ఆయన జయంతి చేయాలి, ఆయన వర్ధంతి చేయాలంటే ఎస్, నేను బహుజనుడినే. జై భీమ్. ఒక మాదిగా ఒక దళితుడే ఆయనను కొలుచుకోవాలి, ఆయనకు పూలదండ వేయాలి, ఆయన గురించి జై కొట్టాలంటే ఎస్, నేను నేను మాదిగా, నేను జై భీమ్. అంతకంటే ముందుగా నేను ఒక భారతీయుడిని. జై భీమ్, జై భీమ్. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్, జై భీమ్.
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జీవితాన్ని దారపోసి నాడు రమణకై అవమానాలను భవించి నిలిచే మనమై భారత బతుకులు మాసుల కొరకై అనసబడిన వాళ్ళ కొరకు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఆయన రాతే నువ్వు పొందే పదమైన ఆయన భిక్షే జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో మహజననం జన జ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంటెత్తి నినదించాలో అహోబడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు జనకోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎందుకులను జైవించంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకవేళ మా టీంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే మాత్రం ఇంత మహనీయుడు గురించి చేయడానికి మనకు అర్హతే లేదు. అలాంటి మహనీయుడి గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మనకు ఇళ్ళల్లో పని చేసుకుంటూ చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసాము. ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే మాత్రం పేరు పేరున మా టీం తరఫు ప్రతి ఒక్కరి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. జై భీమ్ అందరికీ, జై భీమ్. రోలెక్స్ మూవీ హీరో జెర్రీ గారు ప్లీజ్ కమ్ ఇన్ ద డయాస్. ఈయన వచ్చుచుండగా మస్తాన్ సేవా సమితి ఫౌండేషన్ షేక్ మస్తాన్ గారు అండ్ కోవైట్ డ్రైవర్స్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మస్తాన్ గారు వాళ్ళకి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. వెరీ గుడ్. ఓకే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. So I'll finish off in 1 minute. My movie Rolex is coming next month, and next week 19th. So I want everyone to come and watch it. It's on the theater. This movie is in Tamil, but it has subtitle English and Arabic. But you can understand because it's normal movie. It is the first movie taken in Kuwait fully. So I want your support to come and watch the movie. And coming to Dr. Ambedkar, I just want to say one thing. A person who born in 1891, still people are with him. It's something, he's a miracle. So Jai Bhim, first time I'm seeing a crowd for Ambedkar here in Kuwait. So I'm I don't know what to speak also seeing that. And thank you guys, and thanks for giving this opportunity, Mr. Mastan. Please come and watch Rolex. Thank you. President of KTMM, Gangini Gopal Garu.
जय भीम। जय भीम। डॉक्टर अंबेडकर का 133 बर्थडे इधर कुवैत में बहुत अच्छा से सब नेशन, द फादर ऑफ नेशन अंबेडकर का मुस्लिम्स, हिंदूज एंड क्रिश्चियंस सब लोग मिलके उसका 133 का बर्थडे हम लोग कर रहे हैं। इसमें बहुत बहुत खुशी है। लेकिन हमारा साउथ में कैसा करते हैं, इसको पॉलिटिकल करते हैं, एक पार्टी का वो अलग बना दिए, उसका पिक्चर डालेगा तो अलग हो गया जाए। लेकिन वो कुवैत में मास मीडिया ने वो तोड़ दिया। वो इधर अंबेडकर द फादर ऑफ नेशन ऑफ इंडिया का वो सबका करके इधर मास मीडिया ने वो टॉपिक छोड़ के इधर सबका साथ वो नेशनल फादर करके प्रूफ किया हुआ है। इसमें मैं आके एक मेरे लिए मस्तान भाई, मास मीडिया एंड टीम और सब ऑडियंस के साथ ये बात करने के लिए 1-2 मिनट देने के लिए बहुत बहुत शुक्रिया। वेरी प्राउड। जय भीम, जय भीम, जय भीम। द डॉक्टर अंबेडकर इज आवर फादर ऑफ द नेशन ऑफ इंडिया। थैंक यू so much गिविंग द गुड ऑपोजिशन। బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కొందరి వాడు మాత్రం కాదు. ఎందుకంటే ఆ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైనా ప్రపంచంలో అంటే భారతదేశంలో ముఖ్యంగా సమాజ స్థాపన కోసం రిజర్వేషన్ అనేటటువంటి ఒక అధ్యాయాన్ని తీసుకొచ్చారే తప్ప ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలని ఒక సమకోణంలో చూసుకుని ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర మనం మరువరాలింది. ఆ రోజున దళితుల కోసం కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి ఆయన గురించి మనం ఎన్ని మాట్లాడుకుంటూ వెళ్ళినా ఎంతసేపు మాట్లాడినా తరగనటువంటి ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశంలో ఏ మారుమూలైనా మనం ఇద్దరు వ్యక్తులు చూస్తాం, మహాత్మా గాంధీ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను. కారణం ఆయన మనకి ఏదైతే దిశానిర్దేశం చేశారో అటువంటి గొప్ప మహానుభావుడు. అటువంటి మహానుభావుడు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాలకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ కర్మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన రాజ్యాంగం గురించి ఒకే ఒక మాట చెప్పాడు. రాజ్యాంగం ఎంత పటిష్టమైనటువంటి రాజ్యాంగం అయినప్పటికీ కూడా పరిపాలించేవాడు అధముడైతే ఈ సమాజం అధమ స్థితిలో ఉంటుంది. అలాగే రాజ్యాంగంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా పరిపాలించేవాడు గొప్పవాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, ఏ రోజైతే నిజాన్ని ఈ సమాజంలో మనం మరుగున పరిస్తే అబద్ధం ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని ఏలుతుంది. కాబట్టి నిజం ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉండాలి అనేటటువంటి ఒక ఆ రోజునే ఆయన దిశానిర్దేశం చేశారంటే ఆయన యొక్క దూరదృష్టిని, అలాగే కోసం ఆయన తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని ఏ రకంగా పణంగా పెట్టారో మనందరం ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా? కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా? మతము అంటూ మతోన్మాదులాగా ప్రవర్తిస్తూ ఉంటే మనశ్శాంతిని కోల్పోతారా? పంచభూతములు కూడా మనకే పట్టించుకుంటూ పోతే, మిత్రులారా షార్ట్ ఫిల్మ్ మరొకసారి చూడండి. పంచభూతములు కూడా మనలాగే పట్టించుకుంటూ పోతే గాలి వీచగలదా? నీరు పారగలదా? ఆకాశము పైన ఉండగలదా? భూమి పండగలదా? అగ్ని మండగలదా? పంచభూతములకే లేని పట్టింపులు పట్టిన మెతుకుల కోసం ప్రాకులాడుతూ పాడేకిపోయే మనకు మాత్రం ఎందుకన్నా? అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తులు తెలవాలే, ప్రజల దండును బట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నీలో అమరుల కలిసి నీలి వదానమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కళ్ళేకంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలు. అందరి కోసమై
ఎత్తాలే సిటిగా అందుకున్న చీకటి వాడల్లో చెప్పకు జెండలు పెట్టి ఉద్యమ కాగడనెత్తాలు మూకులు కట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో జిల్లాలంటే ఉద్యమ తావైపోవాలి నిలబడికే ఆదివాసీ గిరిజన దండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలి వేల మందలు కాసేవా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండాలెత్తాలి బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగాని అవకాశాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగాని అవకాశాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరేయాలి అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప భోజన వాదం ఎత్తాలి అంబేద్కర్ ఇష్యూ అందరికీ కూడా అందరికీ జేబీ. మరి ఇక్కడ కోవిడ్ దేశంలో అంబేద్కర్ జయంతి అంటే నిజంగా అంటే నేను 4 years నుంచి ఉన్నాను. 2 సంవత్సరాలు అయితే ఒకే ప్రాంతంలో జరిగే అంబేద్కర్ జయంతి అనేది. కానీ ఇప్పుడు అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14, కానీ ఇంకా ఏప్రిల్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. మరి అంబేద్కర్ జయంతి ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు కాకుండా మళ్ళీ 14వ తారీఖు కూడా ఉంది రిగ్గా ప్రాంతంలో. అదే ప్లేస్ లో ఏప్రిల్ 19వ తారీఖు బహుజనులందరూ కూడా మన కోయిట్లో ఉన్న అంబేద్కర్ ఇష్యూలో కూడా 19వ తారీఖు కూడా అందరూ వచ్చి దాన్ని కూడా విజయవంతంగా చేయవలసిందిగా ఈ అంబేద్కర్ ఇష్యూలో కోరుకుంటూ అందరికీ కూడా ఇప్పటి వరకు మన అన్నలు ఇచ్చిన స్పీచ్ అయితే విన్నాము. ఇక స్త్రీలకి ఇద్దాము, స్త్రీలు కూడా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడదాం అని చెప్పేసి దివ్యక్రాంతి గారిని వేదిక మీద రాసిన కోరిన మీ మాటల్లో మరి అంబేద్కర్ గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద డయాస్. జై భీమ్. ఇక్కడ ఉన్న అంబేద్కరిస్టులకి వేదికను అలంకరించిన పెద్దలకి మరీ ముఖ్యంగా మాస్ మస్తాంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేక జై భీమ్లు. ఎందుకంటే స్త్రీ గురించి ఆయన పోరాటం చేశారన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ రోజున స్త్రీ అంటే ఒక మగవాడికి దీటుగా కువైట్ దేశం కానీ అనదర్ కంట్రీ కానీ ఒక విద్యకు సంబంధించి కానీ ఒక వ్యాపారానికి సంబంధించి కానీ ఒక మగవాడితో సమానంగా రూఢీగా ముందంజలో ఉన్నారు. దానికి కారణం ఎవరండి? అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. పూర్వపు రోజుల్లోనూ భర్త చనిపోతే సతీ సహగమనం అనేది ఒకటి ఉంది. భర్తతో పాటు భార్య కూడా సజీవ దహనం అయిపోవాలి. భార్య అంటే వంటింటి కుందేలు. ఆమెకి ఓటు హక్కు కానీ ఏది లేదు. ఓన్లీ పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, వంటింట్లోనే తన జీవితం అంతా కూడా మగ్గిపోయినట్టు అయిపోయింది. కానీ ఆయన శాసనసభ మంత్రిత్వ శాఖ ఒక పదవిలో ఉన్నప్పుడు ఆయన రాజ్యాంగం ఆమోదించబడింది. స్త్రీలకు కూడా హక్కు కల్పించాలి అన్నప్పుడు చాలా మంది మంత్రిత్వ శాఖలో వ్యతిరేకించారు. కుదరదంటే కుదరదు. స్త్రీ అంటే ఒక ఆట బొమ్మే. పిల్లలు కనడం, వాళ్ళకి భోజనం పెట్టడము, భర్తకు లోబడి ఉండడం అని కాదు అని తన ఆ యొక్క జాబును కూడా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి స్త్రీ గురించి ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఈ రోజున నేను ఇలా ఉన్నానంటే దానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఒక ఓటు హక్కు కల్పించడం కానీ, ఒక ఆడపిల్లలై ఉండి నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నానంటే నేను ఇంత హ్యాపీగా మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షేనండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఆడవాళ్ళం కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన గురించి 10 మందికి చెప్పాలి. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు వారసులు మనం చెప్పుకుంటున్నారు కదా, వారసులు కాదండి, ఆయన అనుచరులుగా ఉండాలి, వారసత్వం కాదు. ఆయన ఏదైతే స్థాపించాడో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన త్యాగాలు, ఆయనకు మనకు కల్పించిన రిజర్వేషన్లు ప్రతిదీ కూడా మనం 10 మందికి చెప్పుకోవాలి. అదే అసలైన
అంబేద్కరిజం అంటే. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ప్రత్యేక జై భీములు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మరి స్త్రీలకి భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం మరి చాలా వండర్ఫుల్గా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఉత్సాహంగా ముందుకు వచ్చి మాట్లాడవలసిన కోరు. చక్కగా తన గళాన్ని వినిపించి అంబేద్కర్ గారు స్త్రీలకు కల్పించిన హక్కుల కోసం చెప్పినందుకు మరి తోటి మహిళలు మరి ఆవిడ్ని సత్కరించాలని అనుకుంటున్నారు ఫ్లవర్ బుక్కీ తోటి. కాబట్టి వాళ్ళ స్టేజ్ మీద పెట్టిన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావాలి, చెప్పని ఏం లేదు. నిజంగా ఇలాంటి సందర్భం ఒకటి ఉంటుంది, తన గళాన్ని విప్పే అవకాశం వస్తుందని ఎవరు అనుకుని ఉండరు. కాబట్టి ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ గళాన్ని నిప్పి మనకు భారత రాజ్యాంగం కలిపిన హక్కుల గురించి మాట్లాడుకునే ఎటువంటి తప్పు లేదు. ధైర్యంగా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సంతోషకరం ఇది. నిజంగా ఆ కళ్యాణ్ వస్తుంది, కళ్యాణ్ కూడా వెల్కమ్. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మహిళలు కూడా రావాలనుకుంటే రావచ్చు. అంటే వీళ్ళందరి తరపున కూడా మాట్లాడినందుకు బుక్ వేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అడుగులకి భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటేమో, మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటేమో. బాబా అంబేద్కర అడుగులకి భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటేమో, మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటేమో. భీమబాయి కడుపున నువ్వు పుట్టకపోయింటే, నీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే. భీమబాయి కడుపున నువ్వు పుట్టకపోయింటే, నీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే. బడిని నువ్వు వెలివేసినదని కృంగిపోయి ఉంటే, బడిని నువ్వు వెలివేసినదని కృంగిపోయి ఉంటే, ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే, ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే. బాబా అంబేద్కర అడుగులకి భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటేమో, మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటేమో. బాబా అంబేద్కర అడుగులకి భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటేమో, మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్గా పాడారు.
బతుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటే అందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగు